మీది ఎవరు చెప్పు, మీది ఎవరు? అది ఇదే ఊరు అన్న. మీ ఊరు నువ్వు చూసిన కాడికి వెళ్ళి చెట్టు డబ్బులు అయిపోయింది. అయిందన్న, డెవలప్ అయింది. ఏమేం చేసారు ఇప్పటి వరకు? ఎవరికైనా తీసి రోడ్లు అన్నీ చేసారు. సరే కాంగ్రెస్ వాళ్ళు చేసిరా? ఏదో వద్దు ఇగో చెప్పాను, ఒక నిమిషం విను. మీరు ఏదైనా మాట్లాడేది ఉంటే బయట ఎలా మరి వేరే వాళ్ళని మాట్లాడుకోండి. అక్కడ అంటే అక్కడ తెలుస్తారు, కలుస్తారు. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడండి. ఇంకేమైనా విషయాలు ఇంకేమైనా తెలుస్తాయి. ఏదో చెప్పు. ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఇప్పుడు మనకి ఎందుకట్లా? వాటిలో ఎక్కువ తిరిగిన వాళ్ళం కాదే మనకి అంత రాజకీయాలు. అర్థం కాదు అడిగేది, మామూలు వ్యక్తులను అడగాలి ఓటు. పార్టీలో ఏం చేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు అంటే టీఆర్ఎస్ అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ అంటారు, బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ అంటారు. వాళ్ళని అడిగితే మాకెందుకు మామూలు మీలా కాడ అవుతుంది అందులో. ఇప్పుడు నువ్వు అడిగేటివన్నీ అవుతూనే ఉన్నాయి అందులో. ఇప్పుడు మీరు ఇదే షాపా? ఇది షాప్ మాదే. ఇది ఎట్లా ఉంది బిజినెస్? ఇది బిజినెస్ మంచిగా ఉంది. ఇది బాగానే జరుగుతుందా? జరుగుతుంది. తెలంగాణ వచ్చినాక డెవలప్ అయింది అనిపిస్తుందా? అయితే డెవలప్ అయింది. పింఛన్ వస్తుందా మీకు? ఏమన్నా నడుస్తుంది, మంచిగా ఉంది ఇప్పుడు మాకు. పింఛన్ వస్తుందా? పింఛన్ మాకేం వస్తుంది, మాకు పింఛన్ అంటే మీ అమ్మ నాన్న వరకు? అరే ఎవరికి పింఛన్ ఏం లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి అంతా మంచిగా ఉంది. ఓకే, ఏం లేదు మనకు. మంచినీళ్ళు వస్తున్నాయా? అన్నీ మంచిగా ఉన్నాయి ఇక్కడ. వాటర్ కానీ రోడ్లు కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. ఏం లేదు. ఈసారి బాగా చేస్తున్నట్టు మంచిగా ఉన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏం లేదు, వర్క్ ఆయన కూడా మంచిగా చేస్తున్నాడు, మంచిగా ఉన్నాడు. అట్లా ఈసారి వస్తారా వాళ్ళు? ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్లో మనం చెప్పేటోళ్ళం ఏముంది. ఇప్పుడు అదే నీ మనసులో ఏమన్నా కేసీఆర్ రావాలని ఉందా? వస్తారులే, ఏం కాదు. వస్తాడు. మళ్ళీ ఆయన సీఎం చూడవచ్చు. ఆయనే సీఎంగా గెలుస్తాడు, మంచిగా చేస్తున్నాడు కదా, ఏం కాదు. వస్తారు. నేను మాట్లాడు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరు? రాజుచారి. ఏం చేస్తుండ్రు చారి గారు? కార్పెంటర్ అండి. ఎట్లా ఉంది పరిస్థితి? బాగానే ఉందండి. చెట్లను నరకడం ఇక్కడ ఇబ్బంది అని అంటారు కొంతమంది. చారీస్ తీసుకురావడం చెట్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఫారెస్ట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలనిపిస్తుంది అని అంటారు. పర్మిషన్ తీసుకోవాలని కంపల్సరీ ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళు అయితే, కానీ అంతా నడుస్తుంది. ఎట్లా ఉంది మీ ఇబ్రహీంపట్నం? ఇబ్రాహీంపట్నం బాగానే ఉంది. డెవలప్ అయిందా? ఇక అవుతుంది, అయ్యింది. మున్సిపాలిటీ అయిన కాడికి వెళ్ళి చెట్ల ఉంది, బాగానే ఉంది. ఎన్నో వార్డు మీద? మా వార్డు వచ్చేసి 3వ వార్డు. 3వ వార్డు పరిస్థితి ఏంది? బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. రోడ్లు, నీళ్లు, డ్రైనేజీ, లైట్ అన్నీ బాగానే ఉన్నాయి. కౌన్సిలర్ బాగానే చేస్తుండ? బాగానే చేస్తాడు. ఎమ్మెల్యే మంచిగానే చేస్తాడు. వస్తాడా ఈసారి? వస్తాడు. ఎంత ఉంటుంది మెజార్టీ? ఎంత అంటే వస్తాడు, తగ్గపరే ఉంటుంది అని వస్తాడు. గుర్తు? టీఆర్ఎస్ కారు గుర్తు గెలుస్తాడు. ఇబ్రహీంపట్నం మండల వాసిని అడుగుదాం. నమస్తే సార్, ఏం పేరు? శివ. ఏం చేస్తావు శివ? డ్రైవర్. ఏ డ్రైవర్? లారీ డ్రైవర్. రాత్రులు పోయి పొద్దుటిలా లేకపోతే ఎట్లా? నెల రోజులు పోయినాక నెల రోజులక? నిలబడుతుంది. నెల పోయేస్తాం. ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి ఎక్కువ? లాంగ్ ఇటు వస్తాం. ఏమేమి తీసుకుపోతాం? ఏముంటే అది పార్సల్ ఏరుంటే లోడ్ వేసుకోతాం. ఎన్ని సంవత్సరాలు చేయబట్టి? 5 పెళ్ళి అయిందా? అయ్యింది. పోయినప్పుడు 30,000 తెస్తావా 40,000 తెస్తావా? 25,000 20,000. ఎట్లా మరి ఖర్చు పెడతావేమన్నా? ఖర్చు ఏముండదు. చిట్టీలు వేస్తావా? మొత్తం మీద దాదాపు నెలకు 25,000 అంటే సంవత్సరానికి బాగానే సంపాదిస్తుంది. ఏం లేదు సంపాదన. 6 నెలలు పోతే 6 నెలలు ఇంటికానే ఉంటాం. 6 నెలలు 18,80,000 2 లక్షలు సంపాదిస్తుంది. వ్యవసాయం చేస్తున్నావా? భూమి లేదు మాకు. ఎట్లా మరి ప్రభుత్వం బాగా చేస్తుందా? ఏమో ప్రభుత్వం గురించి మనకు పెద్ద ఓటు అది ఎలక్షన్ల బట్టి అప్పుడు చూస్తాం డిసైడ్. మరి అదే ఇప్పుడున్న ప్రభుత్వం మంచి చేసిందా అనిపిస్తుందా? మంచిగానే చేసాం. కేసీఆర్ ఎమ్మెల్యే మంచిగానే చేసాం. వస్తాడు ఈసారి? వస్తాడు. ఏ గుర్తాలి? కారు గుర్తు. ఈ మద్దతు ఉంటుంది. సీఎం పర్వాలేదంట? పర్లేదు. ఎట్లా ఉన్నాయి మీరు ఎక్కువ లాంగ్ పోతారు కనుక రోడ్ల పరిస్థితి ఏంది? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరు ఉంది. ఎక్కడ మన రాష్ట్రంలో పర్లేదు. అన్నిటి మీద పర్వాలేదా? కొన్నిటికి పర్లేదు కానీ కొన్నిటికి మనం చెప్పలేము కదా. అదే రోడ్లు అయితే పర్లేదు. మంచినీళ్ళు ఓకే. కరెంటు ఓకే. డ్రైనేజ్, పింఛన్లు ఓకే. అన్నీ ఓకే. పాలన కూడా ఓకే. మీది ఎవరు సార్? పోచారం. మండలం ఇబ్రహీంపట్నం. ఎట్లా వస్తావు రోజు ఇక్కడికి? ఎలక్ట్రీషియన్ చేస్తాను. హౌస్ బండి మీద వస్తావు? బండి మీద. ఎట్లా మరి పోచారం నుంచి ఇబ్రహీంపట్నం ఎట్లా ఉన్నాయి రోడ్లు? ఇప్పుడు మనం ఇటు ఇబ్రహీంపట్నం అటు హైదరాబాద్ పోతాం. రోడ్డు బాగుందా? అంతే మంచిగా ఉంటుంది. మరి మీ ఊరు డెవలప్ అయిందా? అయిందే. ఎట్లా ఉంది మీ సర్పంచ్? ఎట్లా చేస్తాడు? బాగానే చేస్తాడు సర్పంచ్. ఏమేమి చేసాడు? ఏం చేస్తారు? రోడ్లు, లైట్లు, గవి అన్నీ మంచిగా. స్ట్రీట్ లైట్లు అన్నీ మంచిగా ఉన్నాయి. ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా? వస్తుంది. అమ్మకు వస్తుంది. ఎంత వస్తుంది? ఇక ఇప్పుడు ఎక్కించిన ఉంటుంది అంతే. మొత్తం మీద కళ్యాణ లక్ష్మి వచ్చింది ఎవరికన్నా?
కళ్యాణ లక్ష్మి వాళ్ళు లేరు మా ఇంట్లో. ఇంట్లో కానీ మీకు తెలిసిన చుట్టాలు కానీ ఆ, మా గల్లీలో వచ్చింది 5 మంది, ఇట్లా మంచిదేనా? అంతా మంచిగా ఉంది. ఎట్లా మరి ఈ ఎలక్షన్ల మద్దతు ఇక టీఆర్ఎస్ ఇంకేముంది, తెలుస్తుందా? అంతకి బెస్ట్ అదే మంచిగా ఉంటుంది. మరొక ఓటర్ నాడు తెలుసుకుందాం. యాచారం మండలం. ఏం కాక ఏం చేస్తావు? పూలు అమ్ముతా. ఎట్లా ఉంది దందా? ఏ అట్లా ఉంది మామూలుగా. పెట్టట్లేదు ఆడవాళ్ళు ఎవరు పూలు? మావే ఆడవాళ్ళు పూలు వాడట్లేదా అంటున్నా. ఆడతలేరు, ఎందుకు? ఏమో కొంటలేరు బాగా. ఎట్లా వస్తుంది? అప్పుడు బాగా ఉండదా? అప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు. పండగ కదా సీజన్, అందరు ఊళ్ళోకి వెళ్తారుగా. వెళ్తారు కానీ కొంటలేరు ఇప్పుడు. ఎట్లా యాచారం డెవలప్ అయిందా? ఏం డెవలప్ గట్లే ఉంది మామూలుగా. ఏం కావాలండి నీకు డెవలప్ అంటే? ఏం డెవలప్ గాలి వాళ్ళది మా మూరి అట్నే ఉన్నాయి, ఇంకేముంది, ఇంకేం లేదు. ఇంకా మీ ఎమ్మెల్యే బాగా చేస్తలేడు ఏ ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, సర్పంచ్ లేదు. అంతే. ఎవ- ఈసారి గెలుస్తారా? తెలియదు ఇక. నీ మద్దతు వరకుంటుంది. ఇంకేం ఇంకెవరికి ఉంటుందో ఇంకా చెప్పలే. మంచిగా బాగాలేడా? మంచిగాడికి ఇచ్చిన ఎందుకు ఉండు, మరి ఇయ్యవా మద్దతు? అది ఎందుకే ఇస్తా. మల్లెడ్డి రంగారెడ్డి ఏమో మేము ఎన్నడూ వేయలేగా ఎప్పుడు టీఆర్ఎస్నా? టీఆర్ఎస్. ఏ గుర్తు ఆయనది? ఏమో పోయినసారి అయితే 2 సార్లు అయితే కార్కి వేసినాం. మరి ఈసారి ఈ వచ్చే ఎలక్షన్లో కూడా దానికే ఉంటుందా? ఇది తెలియదు ఇంకా రాలే. అవును, వచ్చిన ఆల్రెడీ ఎలక్షన్ 30 తారీఖు వచ్చినాయి ఎలక్షన్లు కానీ ఇంకా ఎవరు రాలే. పింఛన్ వస్తుంది ఎవరికైనా? నాకు వస్తుంది ఎంత వస్తుంది? 2000. మరి 2000 ఇచ్చిన వాళ్ళకి మద్దతు ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఎందుకు ఉంటుంది. ఎవరు ఇస్తారు? ఎవరు ఇస్తారు, ఇంక ఎవరు ఇస్తారు. ఇసుకమైతే కేసీఆర్ అని పేరు అయితే ఆయనది. ఆయన అంటారు. మరి ఆయన రావాలనా? రావాలి, ఉంది. ఇక్కడ మంచిరెడ్డి ఏముంది, ఎందుకు మంచిగా ఇచ్చిన ఎందుకు లేదు. మాకైతే ఉంది, మా ఊళ్ళో అయితే. ఇబ్రహీంపట్నము పోల్కంపల్లి వాసం పడతాడు ఉన్నాడు. ఏం పేరు? వినయ్. ఏం చేస్తుంటావు? ప్రజెంట్ జాబ్ స్టడీ అయిపోయింది మొన్న రీసెంట్గా. ఏం చదివినావు? ఐటీఐ చేసిన. ఐటీఐ చేసినావు. జాబ్ కోసం సెర్చింగా? ఏ జాబ్ కావాలనుకుంటున్నావు? జైలేం రాయలేదు, మొన్ననే అయిపోయింది. ప్రజెంట్ మటన్ చికెనా? ఏం లేదు, ప్రజెంట్ చెల్లె పార్సల్ తీసుకున్నా. ఎవరు? కంపల్లి ఆడికే పోతున్నావు ఇప్పుడు? ఎట్లా ఉంది? మేము డెవలప్ అయింది ఏమన్నా? ఉంది. ఎవరు సర్పంచ్ ఎవరు? మన అండాలు గిరి బాగా చేస్తుందా? ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంచిగా ఉంది. అసలు మరి ఎలక్షన్లో వస్తాడు, మంచిరెడ్డినా? ఈసారి గెలుస్తారా పైన? గెలుస్తాడు. ఓకే. ఇబ్రహీంపట్నం వాసిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏం పేరు? భాస్కర్. భాస్కర్ ఏం చేస్తున్నావు? కత్తి అయింది అది కత్తి కాదు సార్ ఇది. కొంచెం పొడుదామని అనుకుంటున్నావే? అదేం లేదు సార్. ఫుడ్కి వచ్చి రైస్ ఫుడ్కి వచ్చి అవును సార్, అవును సార్. ఏడ చేస్తుంటావు? ఏం లేదు సార్, స్టడీ అయిపోయింది ఇప్పుడే. ఏం చదివినావు? డిగ్రీ. ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? ప్రజెంట్ ఖాళీ. ఈటీ బీటీ ఇంట్లో తినడం బయట తిరగడమేనా? అంతే కదా సార్. పని ఏం చేయట్లేదా? పని ఏం చేయట్లేదు సార్. డిగ్రీ దాకా చదివినావు, నీ మీద ఆశలు పెట్టుకుంటారు కదా మీ తల్లిదండ్రులు. అవును సార్, ఇప్పుడు డిగ్రీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏమన్నా ఇంకా స్టడీ చేయాలా లేకపోతే ఏమైనా జాబ్ చూసుకోవాలనేది చూస్తున్నా. భూమి ఉందా? భూమి ఏం లేదు సార్, ఏం లేదు. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికైనా? వస్తుంది, మా అమ్మకు వస్తుంది. ఎంత వస్తుంది? 3000. సరిపోతుందా? ఇక సరిపోతుంటే పెన్షన్ కదా సార్ అది. పర్వాలేదా? పర్లేదు, పర్వాలేదు సార్. ఎమ్మెల్యే బాగా చేస్తున్నా? ఎమ్మెల్యే వర్క్ అంటే చేస్తుంది సార్. ఇక గెలుస్తారా ఈసారి? గెలిచాడనే నమ్మకం. ఏ గుర్తు? కారు. మీ మద్దతు ఉంటుందా? మా మద్దతు కారే ఇక. అంటే ఇప్పుడు మాలాంటి చదువుకున్న వాళ్ళకైతే ఇంకా జరంత కేసీఆర్ అయితే ఇంకేం చేయట్లేడు. ఇక వేరే విషయాలలో చూసుకుంటే కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, అమ్మలకు వాళ్ళ వితంతులకు పెన్షన్లు ఇంకా చిన్న చిన్న చేసుకొస్తుండు. మాలాంటి నిరుద్యోగులకైతే ప్రస్తుతానికి ఏం లేదు. ఇక మరి ఏం చేస్తాడు? ఆ ఒక్క విషయం చేసిందంటే ఇక మళ్ళీ కూడా ఆయన్నే గెలుస్తాడు. గెలిచే అవకాశం ఉందా? ఇక మద్దతు ఆయనకే ఉంటుంది. నా మద్దతు ఆయనకి అన్ని విషయాలలో మంచిగా చేసుకొస్తుండు. కళ్యాణ లక్ష్మి అవి ఇవి అని. కాకపోతే మాలాంటి చదువుకున్న పౌరులకు ఏమైనా ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయం. మీ పేరు? శ్రీనివాస్. ఎక్కడ? ఇబ్రహీంపట్నం. ఎన్నో వార్డు? 12వ వార్డు. ఎట్లా ఉంది మీ వార్డు? ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఇబ్రహీంపట్నం పందుల బెడద ఎక్కువ అంటారు, నిజమేనా? పందుల బెడద ఉంది, దోమల బెడద కూడా ఉంది. కుక్కల బెడద? కుక్కల బెడద మా బస్సులో మస్తు ఉన్నాయి. మున్సిపాలిటీ ఏం పట్టుకోవట్లేదా? పట్టుకోవట్లేదు. డ్రైనేజ్ వ్యవస్థ? డ్రైనేజ్ మంచిగా ఉంది. ఇబ్రహీంపట్నం ఆ పార్టీకి ఈ పార్టీకి జంపాంగ్లు అవుతుర్రు అని అంటారు. అయిన వాళ్ళు అవుతారు. ఆ పార్టీకి ఈ పార్టీకి ఎట్లా మరి? అట్లా ఏమనిపిస్తుంది అలాంటి అప్పుడు? ఎవరు అనుభవం ఉంటే వాళ్ళు వదిలిపోతుంటారు. మరి రోడ్లు ఉన్నాయా మంచిగా? మంచిగా. మంచినీళ్ళు? రోడ్లు ఉన్నాయి కానీ నాసిరకం. అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలా? ఎవరు అడిగేటోళ్ళు లేడు అనుకోవాలా? అంతే. అడిగేటోని అనగదొక్కుతారు అన్నట్టు. కరెంటు పరిస్థితి? కరెంట్ ఓకే.
పర్వాలేదా, మంచిగా ఉందా, బేషా? మంచిది. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఈ ఎమ్మెల్యే పందిరి అంటే ఇక మనం ఆయన గురించి ఏం మాట్లాడడానికి వీల్లేదు. మంచిగా ఉందా? మార్కులు పాస్ మార్కులు వేస్తావా, బెస్ట్ వేస్తావా, లేకపోతే జీరో వేస్తావా? ఇప్పుడు అదే మంచిగా ఉంది. మళ్ళీ వస్తలేదు సార్? ఇక అది మన చేతిలో ఏముంది ఓటర్. నీ మద్దతు? ఇక మా మద్దతు అంటే ఇక ఉంటుంది. కారా, చెయ్య, పువ్వా మీ మద్దతు? ఇది సస్పెన్స్ మారుస్తావా? సస్పెన్స్ ఇది. ఆల్రెడీ 3 సార్లు గెలిచిండు కదా, మళ్ళీ ఆయనే గెలిపిద్దాం అనుకుంటావా, వ్యతిరేకత ఏమన్నా? ఏం మంచిగానే ఉన్నది. వస్తాడు చెప్పలేము. కేసీఆర్ డౌటే. ఈయన డౌట్, ఆయన డౌట్, ఇద్దరు డౌట్. ఆయన అయితే పెద్ద డౌట్. కేసీఆర్ పెద్ద డౌట్. మంచిరెడ్డిది జనమే. నీ మద్దతు ఉంటుందా? మేము అట్లా అందులో తిరగమన్నట్టు. తిరుగుతూ ఉంటారు. మద్దతు కనీసం ఓటు వేయాలంటే మద్దతు తిరగాల్సిన అవసరం లేదు. ఉంటుంది. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఏ ఊరు సార్? ఇబ్రాహీంపట్నం. ఎన్నో వార్డు? 19వ వార్డు. ఎట్లా ఉంది మీ వార్డు? డెవలప్ అయింది ఏమన్నా? ఇక మామూలుగా డెవలప్ అంటే ఏమేం చేసారు? ఇక డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు వేస్తూనే ఉన్నారు. పందుల పెడితే ఎక్కువ అంటారు ఇక్కడ. ఏం లేదు మా వార్డులో అయితే దోమలు, ఏం లేదు. కుక్కలు, కుక్కలది ఉన్నది. కుక్కల ప్రాబ్లం అయితే చాలా ఉంది. మధ్యకాలంలో చాలామంది మీదికి ఎగబడ్డే కుక్కలు అని అన్నారు. అవి ఎగబడుతూనే ఉన్నాయి. మంచినీళ్ళు? మంచినీళ్ళు వస్తున్నాయి. కరెంటు? కరెంటు కూడా వస్తుంది. ఇంకేమన్నా మారాలనా మీ వార్డు? మారాలి. ట్రాఫిక్ ప్రాబ్లము ఇక చెప్పుకుంటూ పోతుంటే మస్తు ప్రాబ్లంలు ఉంటాయి. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో వరకన్నా? మా అమ్మకు వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. మరి ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏం చెప్తావు ప్రజలకు? ఏం చెప్తావు, నువ్వేం చెప్తావు? ప్రజలకి ఏం చెప్తాం, ఎవరు మంచి చేస్తే వాళ్ళకి గెలిపిస్తారు. ఉన్న వాళ్ళకి మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ ఉంది. గెలుస్తుందా? గెలిచే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి. కేసీఆర్? కేసీఆర్ కూడా గెలుస్తాడు. అంతే. నీ మద్దతు ఉంటుందా? ఉంటుంది. మీరేనా? మరొక ఓటర్ నేడు తెలుసుకుందాం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వ్యక్తిని. ఏం పేరు సార్? నా పేరు వెంకటేష్, తొరూరు గ్రామం, అయితే అబ్దాపూర్ మెట్ మండల్. మీకు ఏం చెప్పాలనుకున్నా సార్, చెప్పండి. నేను అడుగుతా, చెప్పు. ఏ ఊరు అన్నారు మీది? మాది తొరూరు విలేజ్, అబ్దుల్లాపూర్ మెట్ మండల్, ఎట్లా సార్ మీ ఊరు? కాన్స్టెన్సీ. బాగా జరిగిందా మీ తొర్రూరు? డెవలప్ అయిందా? ఫుల్ డెవలప్ అయింది సార్. ఎవరు కౌన్సిలర్? ఎవరు కౌన్సిలర్? నక్క శివలింగం గౌడ్, మల్రెడ్డి అనురాధ, రామరెడ్డి చైర్మన్. బాగా చేస్తురా? మంచిగానే చేస్తారు సార్. ఇబ్రహీంపట్నం కూడా మంచి డెవలప్లే ఉంది సార్. ఎమ్మెల్యే బాగా చేస్తున్నా? ఎమ్మెల్యే గారు కూడా బాగానే చేస్తారు సార్. ఎంపీఆర్ కూడా, ఎంపీ ఫండ్స్ అనేది మాకు పెద్దగా తెలియదు. ఆయన నుంచి ఫండ్స్ ఎట్లా వస్తుంది, ఏమవుతుంది, ఏ రూపంలో వస్తుంది, ఎక్కడ డెవలప్ అవుతుంది అనేది మాకు పెద్దగా అవగాహన లేదు. ఎలక్షన్లు వచ్చినాయి కదా 30 తారీఖు, మద్దతు ఎలా ఉంటుంది మీకు? మద్దతు మాత్రము ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో నేను రీసెంట్గా కండువా కప్పుకున్నాను. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కలిసి నేను టీఆర్ఎస్లో గెలుస్తా. టీఆర్ఎస్ ఖచ్చితంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలుస్తాడు మరోసారి. ఏ ఊరు మీది? పోల్కంపల్లి. మాది పోల్కంపల్లి. అయ్యా పక్కనగా మండలం ఇదే ఇబ్రహ్మణం. ఏంది చెప్పు. ఎట్లా ఉంది మీ ఊరు? డెవలప్ అయింది ఏమన్నా? ఏ డెవలప్మెంట్ లేదు మాకు. డెవలప్మెంట్ ఏం లేదు. కరెంటు కట్టిన ఉంది, అప్పలేకనే ఉంది. 24 గంటలు ఇస్తా అని చెప్పుకుంటారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇక అదే చెప్తారు కానీ గట్టిన ఉంది. కరెంటుగా వస్తలేదా? గట్టిన ఉంది, అప్పలేకనే ఉంది అంటున్నా. అదే 3 గంటల. మీ ఊరికి ఒక ఊరికి ఇస్తలేరా మరి? పోల్కంపల్లికి ఇక్కడ తరఫున గట్ట కూడా గట్టిన ఉంది, అక్కడనే ఉంది. ముందుకు ఎట్టుండేది? ఇది గట్టిన ఉంది, ఇప్పుడు కూడా గట్టిన ఉంది. 24 గంటలు ఇస్తున్నావు అంటే చెప్పు మీరు. నేను అడుగుతున్నా కానీ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నాకంటే టెన్షన్ కానీ టెన్షన్లో పడుతున్నావు మొత్తం. అరే మా గుంజుకపోయేటట్టుంది, బస్సు గీసు సైకిల్ అయినా. ఏ గుంజుకపోయి ఉందా? పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికన్నా? ఎవరు రాదు. పింఛన్ ఏం లేదు. కాకపోతే రైతు బంధు వస్తుంది. నాకు ఎంత వస్తుంది? నాకు ఎంత 50 దాకా వస్తుంది. 50,000 అంటే ఇక్కడ భూమి కాదు, నాకు చుట్టాలు ఉంది భూమి ఇక్కడ. ఎక్కడున్నా కానీ ఈ ప్రభుత్వంగా ఇచ్చేది. అదే అంతే. మీ ఊరు ఎట్లా ఉంది? ఇక బాగానే ఊరు అంటే గిట్ల బాగానే ఉంటుంది. ఇక డెవలప్ అయింది. ఇదే డెవలప్మెంట్. ఇక డెవలప్మెంట్ ఉంది. ఇంతకుముందు గుడిసెలు ఉన్నాయి, ఇప్పుడు ఈ బిల్డింగ్లు అయినా ఏం కాలే, కట్టిన గుడిసెలెక్కనే ఉన్నాయి. ముందుకు మన్ను రోడ్ ఉండేది, ఇప్పుడు తార్ రోడ్ కాలేదా? అయింది, తార్ రోడ్ అయింది. మంచిగా ఉన్నట్టు లేదా? కొంచెం కాలే. ఇంకా అది మీ ఊళ్ళో నీళ్ళు దొరకపోయేది అంటగా? ఏం దొరకపోయి నీళ్ళు ఎప్పటికైనా నీళ్ళు బాగానే ఉన్నాయి మాకు. మరి ఇప్పుడు కేసీఆర్ నీళ్ళు ఇస్తుండగా? కేసీఆర్ నీళ్ళు ఇస్తున్నారు. అందరికి మనకి ఇస్తున్నాయి ఆయన. అంతే మరి. వస్తారు ఈసారి?
ఆ? గెలుస్తాడా? గెలవాలి. కేసీఆరేనా? కేసీఆర్ గెలవాలి. ఎమ్మెల్యే ఎమ్మెల్యే నమ్మకం తక్కువ. ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ గెలుస్తాడా? చెప్తున్నా కదా, చాలామంది అంటారు కానీ మనం వేసే మాత్రం కేసీఆర్కి వేస్తాం. కిషన్ రెడ్డికి వేస్తాం కానీ చాలామంది పబ్లిక్ అట్లా అంటారు. నువ్వు కేసీఆర్ సైడే ఉంటావా? ఆ, మంచిడి సైడేనా? ఆ. కేసీఆర్ సైడే ఉంటాం మనం. అంతే. మంచిడి గెలవాడంటావు? ఆయన గెలవడు, కిషన్ రెడ్డి గెలవడు. కేసీఆర్తో గెలుస్తాడు. గెలుస్తాడు వాస్తవం.